మనకు దేవుని మీద ప్రేమ ఉండొచ్చు, గురువు మీద ప్రేమ ఉండొచ్చు. ఉందని మనం అనుకుంటున్నాం, మంచిది. ఉండటం చాలా గొప్ప విశేషం. దేవుడి మీద గురువు మీద ప్రేమ ఉండటం, భక్తి శ్రద్ధలు, అది కావాలనే మనం అనుకుంటున్నాం, మనకు ఉంది, మంచిది. అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంది అని అంటే, దేవుడి మీద భక్తి ఉంది, గురువు మీద భక్తి ఉంది, చాలా ఉచితమే, మంచిదే, కాదనలా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ముందర మనకుంది దేవుడి మీద గురువు మీద, మరి దేవుడికి మన మీద ప్రేమ ఉందా లేదా, దాన్ని ఆలోచించిన తర్వాత దేవుడికి మన మీద ప్రేమ ఉందా లేదా, గురువుకు మన మీద ప్రేమ ఉందా లేదా అని ఆలోచించుకొని దేవుడికి మన మీద ప్రేమ కలిగేటట్టుగా మనం మసులుకోవాలి. ఇప్పుడు ఆయన చేతి కింద మనం ఒక పనిముట్టుగా ఉండేటట్టుగా మనం ఉండేటట్టు నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడికి మన మీద ప్రేమ కలుగుతుంది, గురువుకైనా అంతే. మనకుండటం దేవుడి మీద గురుభక్తి, దైవభక్తి మనకుండటం విశేషం. దేవుడికి మన మీద ప్రేమ కలిగేటట్టు, గురువుకు మన మీద ప్రేమ దయ కలిగేటట్టు మనం మసులుకొని అలా ఉండటం అనేది మహావిశేషం. అప్పుడే మనకు మోక్షాన్ని దారి దొరుకుతుంది. మనకున్నంతకాలం, దేవుడి మీద మనకు భక్తి ఉన్నంతకాలం మనం భక్తులం అవుతాం, మంచిదే. మనం మరి దేవుడికి మన మీద ఉండాలి ప్రేమ. అలా మలుచుకుంటే అప్పుడు మనకు జ్ఞానసిద్ధి కలుగుతుంది. దీన్ని ఆలోచించుకొని దేవుడికి మన మీద ప్రేమ ఉన్నదా లేదా, గురువుకు మన మీద ప్రేమ ఉన్నదా లేదా, లేదు అనుకో, ఉండేట్టుగా ఎలా చెయ్యాలి, ఏం చేస్తే భగవంతుడు మన మీద ప్రేమ చూపిస్తాడు, దయతో కరుణతో మన మీద ఎలా ఉంటాడు అనేది మనం ఆలోచించుకొని అలా నడుచుకుంటే అది మహావిశేషం. అప్పుడు ఏంటంటే మనల్ని చెడనివ్వడు. ఇక వాళ్ళ దృష్టిలో మనం ఉన్నాం అనుకో, వాళ్ళకు మన మీద ప్రేమ ఉన్నట్టే. వాళ్ళ దృష్టిలో మనం ఉంటే మనల్ని చెడనివ్వరు, దేవుడు కానీ గురువు కానీ పక్కదారి పోనివ్వరు. మనం ఏదైనా పొరపాటు చేస్తున్నా చేయనీయరు, పొరపాటు మాట్లాడుతున్నా మాట్లాడినవారు. మనల్ని జాగ్రత్తగా మంచి దారిలో నడుపుతారు వాళ్ళు. అది మనకు చాలా సహాయం అవుతుంది. అప్పుడు మనం బాగుపడగలుగుతాం, మనకు జ్ఞానోదయం అవుతుంది. వాళ్ళకి మన మీద అవ్యాజ్యమైన కరుణ, దయ, ప్రేమ ఎప్పుడైతే కలిగిందో, అంటే మనం ఎంత చూపిస్తామో అంత వాళ్ళకి మన మీద ప్రేమ ఉంటుంది. అది నిస్వార్థమైన ప్రేమగా ఉండాలి. మన ప్రేమ కూడా దేవుడి మీద నిస్వార్థమైన ప్రేమగా ఉండాలి, స్వార్థరహితమైనటువంటి ప్రేమగా ఉండాలి. అప్పుడే భగవంతుడికి కానీ గురువుకి కానీ మన మీద ప్రేమ కలుగుతుంది. అప్పుడు మనల్ని వాళ్ళు దారిలో పెడతారు. అచ్చం మనకే ప్రేమ ఉందనుకో, మన తీరుని మనం నడుస్తూనే ఉంటాం, కానీ మనం తప్పుదాన్ని నడుస్తున్నా చూస్తూ ఉంటారు. ఎందువల్ల వాళ్ళకు మన మీద దయ కలగలేదు అనుకోవాలి, వాళ్ళ దృష్టిలో మనం లేరు అనుకోవాలి. దేవుడి దృష్టిలో కానీ గురువు దృష్టిలో కానీ మనం ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంటాం,
మనల్ని ఏ పొరపాట్లోకి జారిపోకుండా వాళ్ళు కాపాడుతుంటారు. అప్పుడు మన చర్య బాగుపడుతుంది, మన మనస్తత్వం ఆలుకొస్తుంది, మన దగ్గర మంచి గుణాలు నిలబడతాయి. అక్కడి నుంచి మనమే ఆ మంచి గుణాలు ఇక వదులుకోలేము. అదివరకు ఉన్నాయి మంచి గుణాలు, కానీ ఇప్పుడు అతీతమైనటువంటి మంచి గుణాలు అతుక్కుపోతాయి మనలో. వారికి మన మీద దయగలిగేట్టుగా మనం నడుచుకుంటే అప్పుడు మనకి మనసులో ఉన్న మాలిన్యం తొలగిపోతుంది, జ్ఞానోదయం అవుతుంది మనకి. అక్కడి నుంచి మనం మోక్షానికి పోవటానికి ప్రయత్నం చేస్తాము. మోక్షం అనేది త్వరగా మనకి లభ్యం అవుతుంది. ఈ రీతిగా వైరాగ్యం అభ్యసించే వారి నుండి సింహము నుండి లేడి వలె మాయ పారిపోతుందట. అంటే మనకు దైవం మీద, గురువు మీద అవ్యాజమైనటువంటి ప్రేమ మనకు కుదిరినప్పుడు వాళ్లకు మన మీద ప్రేమ కలుగుతుంది. వాళ్ళు ఎప్పుడు మనల్ని దృష్టిలో ఉంచుకుంటారు, మనసులో ఉంచుకుంటారు. ఇది రెండు కలుసుకున్నప్పుడు సింహాన్ని చూసిన లేడి పారిపోయినట్టుగా మనలో ఉన్న మాయ పారిపోతుందంట. అప్పుడు మనకు పరమశాంతి లభిస్తుంది, మనస్సు స్వస్థత పొందుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. అక్కడి నుంచి జ్ఞానోదయం అవుతుంది మనకి. ఈ జ్ఞానోదయంలో మోక్షానికి సులభమైన దారి మనకి దొరుకుతుంది. సులభంగా, తేలిగ్గానే, బరువు లేకుండా, భయం లేకుండా, అతి శీఘ్రంగానే మోక్షం పొందటానికి అవకాశం కలుగుతుందని. ఇచ్చోట ముల్లోకములందరి ఐశ్వర్యములన్నీ కూడా తృణము వలె ఉపకరింపకుండానో అట్టి సర్వోత్తమకు పరమశాంతి జీవుడికి ఆశారాహిత్యము వలనే కలుగుతుంది. ముల్లోకంలో ఉండేటటువంటి ఐశ్వర్యం ఇవన్నీ తృణం మాదిరిగానే, ఒక గడ్డిపోసు మాదిరిగా వాటిని పక్కకు నెట్టేయగలుగుతామట. ఇందువల్ల ఈ జ్ఞానోదయం వల్ల కలిగినటువంటి ఆనందం, మోక్ష మార్గానికి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగేటటువంటి ఆనందం, ఆ సంతోషంలో అన్నిటినీ కూడా ఇతరత్రా ఉన్నటువంటి ముల్లోకాల్లో ఉన్నటువంటి భోగభాగ్యాలన్నీ కూడా ఒక గడ్డిపూసలాగా వదిలిపెట్టి పక్కకు నెట్టి వెళ్ళిపోతామట. చైతన్యం యొక్క విషయాకార దృశ్యం కల్పనే బంధం. ఈ చైతన్యానికి చుట్టూ ఉన్నటువంటి విషయాకారంగా ఉన్న విషయాదులు, కనపడుతున్నటువంటి విషయం, సంసారం, జగత్తు, ఇదంతా ఒక దృశ్య కల్పనే. ఇది కల్పన వల్ల, మాయాకల్పన వల్ల మన కంటికి కనపడుతుంది. ఇది బంధము. దాంట్లో తగులుకున్నామంటే ఇక ఇరక్కపోయినట్టే మనం. అట్టి విషయాకార కల్పన లేకుండా ముక్తి. విషయాదులు అన్నటువంటి ఈ కల్పన అన్న మాయలో మనం చిక్కుకోకుండా ఉండటమే బంధ విముక్తి, మోక్షం. ఇదే విషయాకార రహిత మగు చైతన్యమే పూర్ణాత్మ. ఇదే సమస్త సిద్ధాంతముల యొక్క సార సంగ్రహం. అంటే తానెవరు? దేహమా, మనస్స, ఇంద్రియముల, ప్రపంచ వస్తు సముదాయమా అను విషయాన్ని గురించి పదే పదే విచారణ సరపవలని తెలియజేశారు. మరప్పుడు నేనెవరు? శరీరం నేనేనా? మనస్సా నేను? ఇంద్రియముల నేను? లేక ఈ ప్రపంచ వస్తువులు సముదాయమా అనే విషయాన్ని గురించి పదే పదే మనం విచారణ చేస్తాం. వాటి విషయం అర్థమవుతుంది. విషయం అర్థమైంది అన్నట్టయితే వాటి మీద ఆశ వదిలిపోతుంది మనకి. అటు విచారణ చేయటి చేత క్రమక్రమంగా తాను పంచభూతాత్మక
రూపదేహము కాదనియు. అప్పుడు ఇది అర్థమయ్యే కొద్ది మనకేమవుతుంది? పంచభూతాలతో సంబంధం పడ్డటువంటి ఈ శరీరం, ఈ రూపం నేను కాదు అనేది సంకల్ప వికల్ప రూప చంచల మనస్సు కాదని, సంకల్పం చేయటం, వదిలిపెట్టడం, దీనికి సంబంధించినటువంటి చంచలత్వంతో కూడుకున్న ఈ మనస్సు నేను కాదని అర్థమవుతుంది. ఈ రెంటికి సాక్షిగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల మూడింటి యందును. వీటికి సాక్షిగా ఏముంది? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఇవి మనకు అనుభవాలు ఉన్నాయి. ఏకరూపముగా, నిర్వికల్పంగా, నిర్వికారంగా వెలయించున్న ఆత్మస్వరూపమే అని. వీటి మూటికి కూడా ఏకరూపంగా ఉన్నటువంటిది, నిర్వికల్పంగా ఏ వికల్పం లేకుండా ఉంది ఆత్మ. నిర్వికారంగా ఏ వికారం లేకుండా ఉంది ఆత్మ. ఆత్మస్వరూపమే నేను అనేది అర్థమవుతున్నటప్పుడు తానే కాలమందును బంధింపబడలేదనియో, బంధము మోక్షము కేవలం మనసుకే అనియో, నేనెప్పుడు బంధింపబడలేదు. ఈ బంధము అనేది మనసుకే కానీ నాకు లేదు అనేది అర్థమవుతుంది. తాను ఆ మనసుకు సాక్షిగా వెలయిచున్నానని, ఈ మనస్సుకి సాక్షి స్వరూపంగా ఉన్నా నేను. ఇప్పుడు మనస్సు ఇప్పటిదాకా నన్ను ఆటలాడించింది, తన గుప్పిట్లో పెట్టుకుంది నన్ను అనేది అర్థమవుతుంది. అది అర్థమైన తర్వాత ఇప్పుడు మనస్సుని మన గుప్పిట్లో పెట్టుకుంటాం. పరాభక్తుడు కానీ, జ్ఞాని కానీ మనస్సును తన చేతిలో ఉంచుకుంటున్నాడు. తను చెప్పినట్టు మనస్సు ఆడుతుంది. ఇదివరకే మనస్సు చెప్పినట్టు మనం ఆడాం, అది ఆడించినట్లల్లా మనం ఆడాం. ఇప్పుడు మనస్సును మన చేతిలో పెట్టుకొని మనం చెప్పినట్టు దాన్ని ఆడించుకుంటున్నాం అనేది వాళ్ళ విషయం. బంధము మోక్షము కేవలం మనసుకే. తాను ఆ మనస్సులకు సాక్షిగా వెలయిచు సదా సర్వకాలములందు సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడుగానే ఉండుచున్నట్లు జీవుడు తెలుసుకొనగలుగుతున్నాడు. నేను అన్నిటికీ సాక్షిగానే ఉన్నాను, సర్వకాలాల్లో కూడా సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడుగానే ఉంటున్నాను నేను అనేది మనకు అర్థమవుతుందట. ఉత్తమ సాధువులతో కూడి సేవాది ప్రయత్నముల ద్వారా ప్రాజ్ఞులకు సద్గురువును ప్రసన్నం చేసుకొని, ప్రభు నేనెవరు, ఈ సంసారాడంబరం ఎట్లు వచ్చింది, ఇది విషయపూర్వక ప్రశ్నలు అడిగినా వినయపూర్వక ప్రశ్నలు అడిగి లెస్సగా విచారణ సల్పవలే. కాబట్టే ఉత్తమ విచారణ ద్వారా తాను దేహము కాదని, పూర్ణాత్మ స్వరూపమని లెస్సగా ఎరిగిన వారే ధన్యులై జీవన్ముక్తులై నడుస్తున్నారు వాళ్ళు. అట్టుకాక దేహమే నేను అని తలంచువారు సంసార శృంఖలంలో చిక్కుకొని కర్మబంధము చేత మహా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మనం బంధం విమోచనాన్ని కోరి అది తప్పుకునే మార్గాన్ని వెతుక్కొని ఆ మార్గాన్ని అవలంబించి దానికి చేయవలసినటువంటి సాధనాలు మనకు మనమే చేసుకొని బంధాన్ని తప్పించుకోవాలి. అయితే ఇవన్నీ మనమే చేసుకుంటే మన గురువు ఎందుకు అనంటే, దేవుడు ఎందుకు అనంటే, ఇప్పుడు ఇవి దేని గుండా నువ్వు చేసుకుంటున్నావు? ఈ బంధ విముక్తి, సంకల్ప వికల్పముల రాహిత్యము, వీటన్నిటి నువ్వు దేని గుండా చేసుకుంటున్నా? ఆ మహాత్ములు చెప్పిన వాక్యాల చేతనే, భగవంతుడు చెప్పినటువంటి సత్యాస్త్రములను విని చదివి
తెలుసుకొని దాన్ని అనుభవంలో పెట్టుకుంటున్నాం. భగవంతుడి ఈ శాస్త్రములు మనకి ఇవ్వనట్టయితే, మహాత్ములే ఈ సద్వాక్యములు మనకు చెప్పకుండా ఉన్నట్లయితే మనం ఏం చేసేవాళ్ళం? అట్లే పడి వెళ్ళేవాళ్ళం. మూర్ఖత్వంతో, పాపంతో, పాపభూయిష్టమైన కర్మలని చేసుకుంటూ నరకలోకాలనే పొంది మరలా పుట్టుచో మరలా చూస్తూ ఉండేవాళ్ళం. అందుకే ఇప్పుడు భగవానుడు, గురువులు మనకు ముఖ్య స్వరూపులై, ముఖ్యదాతరై, పరమపురుషులై మనల్ని కాపాడటానికే ఈ గ్రంథాలన్నీ మన చేతికిచ్చారు. ఇది చాలక మహాత్ముల రూపంలో ఆ భగవశక్తి మన ముందరకు వచ్చి మనల్ని సక్రమైన దారిలో నడిపిస్తూ వారి మాటలు విన్నవాళ్ళని, వాళ్ళ మీద ప్రేమతో ఉన్నవాళ్ళని అందరినీ బాగు చేస్తున్నారు. వాళ్ళు నేను దుఃఖిని గాను, నాకు దేహం లేదు, ఆత్మకు సంబంధం ఎట్లుండగలదు, ఇట్టి భావములతో కూడి వ్యవహరించడం చేత జీవుడు ముక్తుడవుతాడు. ఆ విధంగా మహాత్ముల దగ్గర చేరిన తర్వాత మన క్రమేపీ వైరాగ్యం కలుగుతాం. ఆశలు వదిలిపోతాయి. ఆశల మీద మమకారం సన్నగిల్లిపోతుంది, క్రమేపీ సన్నగిల్లిపోతుంది, ఆఖరుకు కంప్లీట్గా నాశనం అయిపోతుంది. ఇది ఎవరికి వారే అనుభవంలో తెలుసుకోవాల్సిందే, కానీ ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. వాళ్ళు సాధన చేసి అనుభవంలో వాళ్ళు చూసుకోవాలి. దీన్ని బంధం ఎట్లు కలుగునో, మోక్షం ఎట్లు కలుగునో ఈ ప్రకారముగా సంక్షేపముగా శ్రీ వశిష్ఠమునీంద్రుడు బోధించాడు. నేను కృషించిన వాడను, అతి దుఃఖవంతుడను, మూఢుడను అను ఇట్టి అసత్య భావనలను అనుకుంటూ, మనస్సులో తలుచుకుంటూ, మనస్సు తన వికల్పము చేతనే జనించినదైన సంసారిత్వమును పొందుచున్నది. ఇట్లా అనుకుంటూనే ఉంటాం, వీటిని ఆలోచిస్తూనే ఉంటాం, వద్దనుకుంటూనే ఉంటాం, మళ్ళీ దాంట్లోనే తగులుకొని తిరుగుతూనే ఉన్నాం. ఎందువల్ల? మనస్సు అనేది ఉంది లోపల. ఈ మనస్సును మనం నిర్మూలన చేయలేం. మనస్సును నిర్మూలన ఎప్పుడు మనం చేయలేకపోయినాం, ఈ మనస్సుకుండే విషయాలు అది ఎప్పుడో ఒకప్పుడు మన మీద రుద్దుతూనే ఉంది. దాని ప్రభావం చేతనే మనం దాని సంకల్పాలన్నింటినీ ఒక్కోసారి ఆలోచిస్తున్నాం. 10 సంకల్పాలు కలిగిస్తే 9టిని వదిలిపెట్టి నేను గొప్పవాడినిలే అనుకుంటూ ఒక్కదాన్నైనా మనం ఆ సంకల్పాన్ని ఆచరిస్తున్నాం. మనం అందువల్లనే మనస్సు ఉన్నంతకాలం మనం బయటపడలేమని చెబుతుంది. మనస్సును ముందుగా జయించు అంటున్నారు. బ్రహ్మమును సముద్రముతో అభిన్నములై ఉండి కూడా ఈ విధమైన జీవులు తాము బ్రహ్మము కంటే వేరని, పరిచ్ఛిన్నులని తలచుస్తూ ఉంటున్నాం. మనం బ్రహ్మము సముద్రం సమానంగా అంతు లేకుండా ఉంది. జీవులు బ్రహ్మము కంటే వేరని, పరిచ్ఛిన్నమనే అని తలంచచ్చు నేను జీవుణ్ణే, నేను దేవుణ్ణి కాదు, బ్రహ్మం కాదు, అసలు దేవుణ్ణి కాదు బ్రహ్మం కాదనే ఆ తలంపే లేదు మనకి. నేను జీవుణ్ణే అనే ఇదే ఉంది మనకి. కొంతవరకు నేను దేవుణ్ణి కాదు బ్రహ్మం కాదని అనుకుంటున్నా, కొంతవరకు ఆ దేవుణ్ణి తలుచుకున్నట్టే అవుతుంది. ఆ వ్యవహారం కూడా లేదు మన దగ్గర. నేను జీవుణ్ణి అన్నటువంటి వ్యవహారమే, కానీ నేను దేవుణ్ణి కాదులే, నేనే బ్రహ్మం కాదులే అనే మాట ఎప్పుడైనా మన నోట్లో వచ్చిందా? అది ఉంటే కదా రావటానికి. కాదులే అన్న మాట కూడా మన దగ్గర రాలా. అవునులే అన్న మాట వచ్చేది ఎప్పటికీ. కాదులే అన్న మాట ఉన్నా కూడా ఒకవేళ తలుచుకున్నట్టే దేవుడి జ్ఞాపకంలో ఉంటున్నాడు.
ఒకవేళ దేవుణ్ణి పొగడకపోయినా స్తుతించకపోయినా తిడుతున్నావంటే దేవుణ్ణి, దేవుడు జ్ఞాపకంలో ఉన్నట్టే కదా. తిడుతున్నావంటే అదైనా చేయమన్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు నన్ను స్తుతించడానికి నీకు ఇష్టం లేకపోయినా తిడుతున్నాను ఉండవయ్యా, కాస్త జ్ఞాపకంలో ఉంటాను. అదే తులసీదాసు చెప్పినాడు ఒకసారి, వినయపత్రికలో రాశాడు తులసీదాస్. చూడండి, ఓ రామా, నన్ను ఓ తులసి అనద్దు, చీ పోరా అను చాలు, అంటే నీకు నేను జ్ఞాపకం ఉండట్టే. చీ పోరా తులసి అను, ఆ మాట నానయ్యా అంటే జ్ఞాపకం ఉంటేనే కదా. దేవుడికి నేను జ్ఞాపకం ఉంటే చీపారా అవతలకి అంటాడు కోపం వచ్చినప్పుడన్నా. నా మీద నీకు ఎప్పుడన్నా కోపం రాదా? కోపంలో వచ్చింది ఎప్పుడన్నా? ఆ కోపంలోనైనా గుర్తుంటానేమో నేను, మంచిగా గుర్తు లేకపోయినా, ప్రేమతో గుర్తు లేకపోయినా, కోపంతోనన్నా గుర్తుంటే నేను బాగుపడతానే. దేవుడు కోపం వస్తే జీవుడు బాగుపడతాడు, దేవుడు కోపం రాకపోతే జీవుడు బాగుపడలేడు. గురువు కోపం వచ్చిన శిష్యుడు బాగుపడతాడు. గురువు కోపం రాలేదనుకో మన మీద, మనలో లోపాలు ఉన్నట్టే అనుకోవాలి. అదేంటిది అది? మనలో లోపాలు ఉంటే కదా ఆయన కోపం రావటానికి అని మనం అనుకుంటున్నాం. లోపాలను బయట పెట్టలేక, లోపాలు బయట పెడితే ఏడుస్తామని మనం ఇక దగ్గర కూడా ఉండవని, ఎప్పుడూ ప్రేమగానే ఉంటాడు గురువు మన మీద. గురువు కసురుకోత సాగాడు అనుకో, మనలో లోపాలు ఉన్నట్టే. ఆ లోపాలు బయటికి వెళ్తాయి మనలో నుంచి, మనం ఎంతో బాగుపడతాం అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకని దేవుడికి మన మీద కోపం వచ్చినా, గురువుకు మన మీద కోపం వచ్చినా మనం బాగుపడ్డట్టే. అయితే అందుకని గురువుని ఎప్పుడు మనల్ని తిడుతున్నామనా? తిడుతుంటాడు. అయితే గురువు మనల్ని ఎందుకు తిడతాడు? తిట్టడు. అసలు నిజంగా కోపం వచ్చేది ఎవరి మీద? నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళ మీదనే కోపం వస్తుంది మనకి. మన మనిషి అనుకున్న మనిషి మీదనే కోపం వస్తుంది. ఏదన్నా పొరపాటు జరిగినా మన మనిషి, మన సొంత మనిషి అనుకుంటే మనం ఆ మనిషిని కసురుతాం. అవతల మనిషి ఏదైనా పొరపాటు చేసినా కసలేము, మనకు ఆ స్వతంత్రం రాదు. గదవటానికి మనకు ఆ స్వతంత్రం రాదు. స్వతంత్రం ఉన్నటువంటి మనిషినే గదువుతాము, కసురుతాము, కోప్పడతాము, కసకసలాడుతుంటాము. ఇది ఏంటి? ఎప్పుడు మా ఆయన నా మీద కసకసలాడుతుంటాడు, ఎప్పుడు నన్ను చూస్తే కోప్పడుతూనే ఉంటాడని కొంతమంది అనుకుంటాం. ఎందుకోసం? మనల్ని చక్కగా దిద్దటానికే. మనం సక్రమైన దారిలో నడవాలనే వాళ్ళకి ఆశ. గురువు కోపం వచ్చిందంటే ఎందుకు? శిష్యుడు సక్రమైన దారిలో నడవలేదు అని. శిష్యుడు సక్రమంగా నడుస్తుంటే కోపం రాదు. కానీ ఈ కోపం రాని వాళ్ళందరూ బాగా నడుస్తున్నట్టేనా? అసలు వాళ్ళని అనుకోరు. అందరి మీద కోపడితే అసలు ఉంటారా? ఏడిపోతారు, ఒక్కరు కూడా ఉండలేరు. గురువుకి నచ్చిన శిష్యుడిని కసురుకుంటాడు. గురువుకి ప్రేమగా ఉన్న శిష్యుడిని కసురుకుంటాడు, తిడతాడు, కోపపడతాడు కూడా. ఎందుకని?
వాళ్ళలో కొన్ని తెలియరానటువంటి ఏయో కొన్ని చిన్న చిన్న చేష్టలు ఉన్నాయి, అవి పోగొట్టడానికి. మనమేమో ఇదేంది ఎన్నాళ్ళ నుంచి బాగున్నాడు, ఇప్పుడేం జిట్టు కసురుకుంటున్నాడు, ఏంది ఎప్పుడు లేదు, ఏంది ఇంత కోపడుతున్నాడు, ఏంది అయినా ఈయనకు కూడా ఇంత కోపం ఉందా, నేను ఎప్పుడు చూడలేదే ఇట్లా కోపడతాడని, అయినా ఇంత కోపడుతున్నాడు ఏంది, ఇట్లా వస్తున్నాడు ఏంది అని మనం అనుకుంటాం. వాళ్ళకి నిజంగా కోపం వచ్చి కాదు, మనం పడలేదని బాధ చేత వాళ్ళ కోపం వస్తుంది. మనలేదో తిట్టాలని కసరాలని మనం ఇష్టం లేక కష్టమయ్యి కాదు మనల్ని కసురుకోవటం, మనం బాగుపడలేదనే కసురుకునేది. మన పిల్లవాడు బళ్ళో పోయించాడు అని అంటే అవతల పిల్లవాడిని చూపించి మన పిల్లవాడిని తిడుతుంటాం. చూడరా ఎంత ముచ్చటగా పోతున్నాడు, నువ్వున్నా ఎందుకురా దున్నపోతాలా, తిని తిరగడం తప్పితే ఒకటే డబ్బులు 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 అని పీకతంటావేరా, ఎట పుట్టావా నువ్వు, వాడు చూడరా ఎట చదువుకుంటున్నాడా, వాడిని మార్గం నీకు రాలేదేమరా, ఎప్పుడు ఈ తల్లి తిడుతూనే ఉంటాడు ఈ పిల్లాడిని. ఎందుకు, వీడు బాగుపడలేదే అని ఆ ప్రేమ చేతనే తిడతాడు. చెడిపోగోనని తిట్టడు, బాగుపడుకోవాలని తిడుతుంటాడు. అదే ఇక్కడ కూడా. అందువల్ల ఏంటంటే దేవుడికైనా గురువుకైనా మన మీద ప్రేమ కలిగింది అంటే ఇక మన మీద కసురుతోని మొదలు పెడతారు. అదే గుర్తు. అంటే స్వతంత్రం అవుతున్నాం మనం. స్వతంత్రం అయ్యేటప్పటికి చిన్న దాంట్లో కూడా పొరపాటు పడినారు, కసురుకుంటారు. దాన్ని మనం భరించలేక ఏంటి నన్ను నెట్టు కసురుకుంటున్నాడు, ఇదివరకు ఎప్పుడు లేదని మనం వెనక తగ్గితే వెనక విడిపోయినట్టే ఉంటాం. కాబట్టి భగవంతుడికి మనం ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఆ జ్ఞాపకం ఉండేదానికే తులసిదాస్, రామా నేను నీకు ఎప్పుడైనా జ్ఞాపకం ఉన్నానా, కానీ కోపంలోనైనా ఎప్పుడన్నా, కోపంలో జ్ఞాపకం కాదు కానీ అసలు ఎప్పుడైనా నా మీద కోపం వస్తుందా నీకు, కోపం అన్నా వస్తుంది, అసలు ప్రేమ వద్దులే నాకు అవసరం లేదు, ఎప్పుడైనా కోపం వస్తుందా నా మీద, కోపంతోనైనా చీపారు అవతలకేను అంతవరకు చాలు. అప్పుడు నేను నీకు జ్ఞాపకం అన్నట్టే, నేను సంతోషపడతా, ఆనందపడతా, నాకు అది చాలు, అంత మాత్రం నాకు చాలు అంటాడు తులసీదాస్. వినయ పత్రికను చూడండి, తెలుస్తుంది. ఆ విధంగా మనం దేవుడికి మన మీద ప్రేమ ఉందా లేదా, గురువుకు మన మీద ప్రేమ ఉందా లేదా, దయ కరుణ ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. మనకే ఉందని సంతోషపడటం కాదు, మనమే ప్రేమగా ఉన్నామని సంతోషపడటం కాదు, మన మీద ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి. అప్పుడు మనం బాగుపడ్డట్టే. ఇక ఇబ్బంది లేదు, మనం భయపడాల్సిన పని లేదు. మనం ఎక్కడున్నా కాపాడుతారు వాళ్ళు. మన బిడ్డను మనం ఎక్కడుండి కూడా ఆలోచిస్తాం, ఏం చేస్తున్నాడో వాడి దుంపదేగా, మరి వాడు బడిలో ఉన్నాడా, బజార్లో జరుగుతున్నాడా, చదువుకుంటున్నాడా, ఎప్పుడు ఆ జ్ఞాపకంలో ఉంటాడు బిడ్డ. ఎందువల్ల ఆ బిడ్డ మీద ప్రేమ ఉండబట్టి. అలానే మనం కూడా దానిచే భయంకరమైన సంసార క్షేత్రములందు పడి, మోహంలో పడి సంసారంలోనే చిక్కుకొని ఉంటున్నాం మనం. జీవుల యొక్క ఇట్టి శోచనీయ స్థితిని గమనించి వారి ఎడల కరుణ కలిగి వారిని ఉద్ధరించు తలంపుతో పరమకారుణికుడైన జగద్గురువులకు శ్రీ వశిష్ఠమునీంద్రులు ఎట్టి గంభీరమైనటువంటి పరమార్థ బోధనం చేశారో ఈ క్రింది వాక్యముల ద్వారా తెలుసుకోవచ్చు.